హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రో విత్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇది తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నానండి. చాలామందికి తెలియదు. నాకు కామెంట్స్లో పెట్టారు, కామెంట్ చేశారు. వీటి గురించి చేయమని చెప్పి ఒక ఫుల్ వీడియో చేయమని చెప్పి అడిగారు. సో తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఏంటంటే ప్లీజ్ అండి, ఫస్ట్ వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా నాదో చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందుగా మీకు నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి అనుకుంటున్నానండి. ప్లీజ్ పేషెన్సీతో ఓపికతో వినండి ఫస్ట్. ఎందుకంటే ఇది డబ్బులతో కూడుకున్న పని కదా. డబ్బులంటే మనం మంత్ అంతా కష్టపడితే కానీ మనకు 10,000 కానీ 20,000 కానీ సరే 30,000 ఎంతైతే అంత మంత్ అంతా కష్టపడితే కానీ మనకు అవి రావు. సో మనం అలాంటి మనీని మనం స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వాటి గురించి ఏంటి, ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి తెలుసుకోవాలి కదా. సో నేను కొన్ని పాయింట్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ వినండి. ఏంటంటే ఇప్పుడు మన దగ్గర 100 రూపాయలు కానీ 5,000 కానీ 10,000 కానీ 20,000 కానీ ఎంతన్నా ఉంది అమౌంట్. ఏంటంటే నాకు ఈ 5,000 నాకు ఒక 10 సంవత్సరాలు అవసరం లేదు. నేను మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటాను. ఈ 5,000 నాకు ఈ 5,000తో అసలు పని లేదు ఒక 10 సంవత్సరాల వరకు అని అనుకుంటే మీరు లాంగ్ టర్మ్లో కంపల్సరీ అండి మీకు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఆ 5,000 అయినా 1,000 అయినా 100 అయినా సరే మీ దగ్గర ఎంత అమౌంట్, మీకు ఎంత ఇన్వెస్ట్ చేసుకోగలరు అంత అమౌంట్. మీకు అవసరం లేదు అని గట్టిగా మీరు డిసైడ్ అవ్వండి. నాకు ఈ అవసరం లేదు, ఖచ్చితంగా నేను 10 సంవత్సరాలు నేను కదిలించను ఆ మనీని అనుకున్నప్పుడే వాటిని స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంకా తిరుగుండదండి. మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఇంకా తిరుగుండదు. నెక్స్ట్ వచ్చేసి 10 సంవత్సరాలు అండి, గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాలు మీకు అవసరం లేని మనీని మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్లో మనం పెట్టిన మనీ పెరగొచ్చు, తగ్గొచ్చు అండి. అది మనం చెప్పలేం కదా. పెరిగితే పెరిగిద్ది, లేదంటే తగ్గొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పెట్టామనుకోండి, మన అదృష్టం బాగుంటే 10,000 కాస్త 15,000 20,000 అవ్వచ్చు. మన దరిద్రం బాగోపోతే మన దరిద్రం అనుకోండి, అది మన బ్యాడ్ లక్ అనుకోవచ్చు. ఇంకా మన బ్యాడ్ లక్ అయితే మాత్రం 10,000 కాస్త 5,000కి రావచ్చు. అలా అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఇదంతా కూడా మీరు సేఫ్ జోన్లో ఉండాలి. ఫస్ట్ మీరు ఎందుకంటే మన వీడియోస్ చూస్తున్నారు కాబట్టి మీరు సేఫ్ జోన్లో ఉండాలి. మీరు ఎలాంటి ఇబ్బంది పడకూడదని నేను ఈ పాయింట్స్ చెప్తున్నానండి. ప్లీజ్ ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి మనం పెట్టిన మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్స్లో మనం పెట్టిన మనీ స్టేబుల్గా కూడా ఉండొచ్చండి. ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు అట్లా, ఒక 2 నెలలు 3 నెలలు, ఎన్ని నెలలైనా సరే, 3 నెలలైనా 4 నెలలైనా కొన్ని నెలల పాటైనా ఒక్కొక్కసారి స్టేబుల్గా అంతే 10,000 పెట్టాము, ఒక 10,000 అంతే ఉండొచ్చు. ఒక 3-4 నెలలు, ఒక 3 మంత్స్ 4 మంత్స్ అలానే ఉండొచ్చు. దాంతోనే మీరు కంగారు పడిపోయి ఇదేంది పెరగట్లేదు, 3 నెలలు అవుతున్నా 4 నెలలు అవుతున్నా పెరగవా, అమ్మో పోతాయేమో అని భయపడకండి. ఓకే, వస్తాయండి, ఏం కాదు. ఓపికతో వెయిట్ చేయాలి. మనం పెట్టుకుంది లాంగ్ టర్మ్కి కదా. 10 సంవత్సరాలు అంటే ఇంకా చాలా ఉంటుంది కదండి. సో పేషెన్సీతో వెయిట్ చేస్తూ ఉంటే మనకి ఇన్కమ్ అనేది వస్తుందండి. మంచి రిటర్న్స్ వస్తాయి మనకి. ఈ స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి చాలా ఓపిక ఉండాలండి. ఎందుకంటే మనం మనీ పెట్టాక రాకపోతే ఎవరికైనా బాధగా ఉంటుంది కదా. మనం మనీ ఒకసారి ఇన్వెస్ట్ చేసామంటే మనీ రావట్లేదంటే అబ్బా పెట్టాము రావట్లేదు ఇంకా అదొక ఫ్రస్ట్రేషన్ అనమాట. మనకి ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఆటోమేటిక్గా. రావట్లేదు, అనవసరంగా పెట్టా అనుకోకండి ప్లీజ్. వస్తుంది. ఓకే, పేషెన్సీ ఉండాలండి. పేషెన్సీతో ఓపికగా ఎదురు చూద్దాం, వస్తాయి అవి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాక్స్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనం మంచివి, మనం స్టాక్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా మంచివి సెలెక్ట్ చేసుకోవాలండి. మనకి ప్రాఫిట్ వచ్చేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది మన ఫైనాన్షియల్ గోల్కి తగిన విధంగా
ఇప్పుడు నేను ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలకి నాకు ఈ మనీ అవసరం లేదనుకుంటున్నా, ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటాను అని అలా అనుకుని మీరు పెట్టేసేయండి. లేదంటే నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి నాకు నెలకు 500 మిగులుతుంది. ఒక రూ. 1000 మిగులుతుంది. అది మనకు ఉంటుంది కదండీ! మనం ఇంతే చేయగలం, ఇంత అమౌంటే ఇన్వెస్ట్ చేసుకోగలం అని ఉంటుంది కదా! వాటికి అలా కూడా మీరు మీ ఫైనాన్షియల్ గోల్‌కి అలా ఒక 5,000, 10,000, రూ. 1,000, రూ. 100 అలా మీ ఫైనాన్షియల్ గోల్‌కి తగిన విధంగా మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో, స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ పెరగడం, తగ్గడం అనేది అది మన చేతుల్లో లేదు. కానీ మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉందండి. సెలెక్ట్ చేసుకోండి మీకు ఏది మంచిది, ఏది అనేది మీరు చూసి అబ్జర్వ్ చేసి తెలుసుకొని మీరు మంచివి సెలెక్ట్ చేసుకోండి. ఇదంతా కూడా మీరు సేఫ్ జోన్‌లో ఉండాలి. మీకు డబ్బులు పోతే నాకేమన్నా ఆనందం అండి? కాదు కదా! మీరు సేఫ్ జోన్‌లో ఉండాలనే నేను ఇవన్నీ చెప్తున్నాను. ఓకేనా? మీరు సేఫ్ జోన్‌లో ఉండాలండి ఫస్ట్. సేఫ్ జోన్‌లో మీరైనా, నేనైనా సేఫ్ జోన్‌లో ఉండాలి. ప్రతి రూపాయి ఇంపార్టెంటే కదండీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి. నేను మిడిల్ క్లాసు, మీరు మిడిల్ క్లాస్ అనుకుంటున్నాను నేనైతే. ప్రతి రూపాయి కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి ఇంపార్టెంటేనండి. ఇప్పుడు స్టాక్స్ అయినా మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం? ఫ్యూచర్‌లో మనకంటూ ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఆ మనీ మనల్ని సేవ్ చేస్తాయి కాబట్టి, సేవ్ చేస్తాయనే ఉద్దేశంతోనే మనం ఇంత ఇన్వెస్ట్ చేయాలని అందరం కూడా ఇలా పోరాడుతున్నాం స్టాక్స్ మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద. ఓకేనండి? ఇప్పుడు చెప్తానండి మ్యూచువల్ ఫండ్స్ గురించి. ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ అయినా, స్టాక్స్ అయినా మనకి ఫస్ట్ డీమ్యాట్ అకౌంట్ కావాలండి. చాలా రకాలు ఉన్నాయండి. అవన్నీ కూడా నేను చూపిస్తాను, మీకు చెప్తాను. నేనైతే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి గ్రో యాప్‌ని చూస్ చేసుకున్నాను నేనైతే. మీరు ఏది చూస్ చేసుకోవాలి అన్నది మీ చాయిస్ అది. మీరు ఏది చూస్ చేసుకోవాలన్నది మీ చాయిస్ అండి. నేను గ్రో యాప్ చూస్ చేసుకున్నాను. దీనికొచ్చేసి మనకి పాన్ కార్డ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పాన్ కార్డ్ కూడా అవసరం దీనికి. ఈ డీమ్యాట్ అకౌంట్స్ చాలా ఉన్నాయండి. నేను స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాను. చూడండి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అవి ఏంటి, ఆ అకౌంట్స్ ఏంటి, డీమ్యాట్ అకౌంట్స్ ఏంటి అన్నది నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో చాలామంది ఏమనుకుంటారంటే మంత్లీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. మంత్‌కి ఒక రూ. 1,000, 5,000, 10,000 అలా వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత. మంత్లీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటారండి. కానీ అది ఎలానో వాళ్ళకి తెలీదు. మనం ఒక్కసారి ఈ ప్రాసెస్ అంతా కూడా సెట్ చేసుకుంటే ప్రతి నెల ఆటోమేటిక్‌గా ఇన్వెస్ట్‌మెంట్ జరిగిపోతుందండి. అది ఎలానో నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మీరు ఏ యాప్‌లో అయినా అండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 పైసా, ఏంజెల్ వన్ ఇలా కొన్ని ఉంటాయని చెప్పాను కదా! డీమ్యాట్ అకౌంట్స్. ఇప్పుడు వాటిలో మీరు నేను గ్రో యాప్‌లో లాగిన్ అయ్యాను కదా! మీరు 5 పైసాలో చేసుకోండి. ఏంజెల్ వన్‌లో ఎందులో లాగిన్ అయినా కూడా మీరు ఏ యాప్‌ని చూస్ చేసుకున్నా కూడా ప్రాసెస్ అంతా ఒకేలాగా ఉంటుందండి. ప్రాసెస్ అంతా ఒకేలాగా ఉంటుంది. ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఏంటి అనేది నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ ద్వారా నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తూ ఉంటాను. ఒకటికి 2 సార్లు కొంచెం ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ చేసుకుంటూ చూడండి. కొంచెం అర్థమవుతుంది మీకు. ఓకేనా అండి? ప్లీజ్ అండి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండి నేను డీమ్యాట్ అకౌంట్స్ కొన్ని చూపిస్తున్నాను. మీకు నచ్చినవి ఇందులో ఏవైనా సెలెక్ట్ చేసుకోండి. 5 పైసా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే గ్రో యాప్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ గ్రో యాప్‌లో గ్రో యాప్‌లోకి వెళ్ళగానే హోమ్ పేజ్‌లో మనకేంటంటే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఉంది చూడండి ఫ్రెండ్స్. కింద చూడండి స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఉంది కదా! మిడిల్‌లో వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ అండి. చూడండి మ్యూచువల్ ఫండ్స్ మీద మనం క్లిక్ చేయాలి ఫస్ట్. మ్యూచువల్ ఫండ్స్ మీద క్లిక్ చేస్తే మనకి పైన వచ్చేసి ఎక్స్‌ప్లోర్, డాష్‌బోర్డ్, ఎస్ఐపి చూడండి. నేను రెడ్ మార్క్‌తో సర్కిల్ చేస్తాను. మీరు చూస్తూ ఉండండి. మీకు కూడా కొంచెం క్లియర్‌గా ఉంటుంది. ఈ ఎస్ఐపి కింద కొంచెం మనకి గ్రీన్ కలర్‌లో ఉంది చూసారా? ఆల్ మ్యూచువల్ ఫండ్స్ అని. ఆల్ మ్యూచువల్ ఫండ్స్. ఓకేనా? కింద వచ్చేసి కలెక్షన్స్‌లో మనకి హై రిటర్న్స్, ఎస్ఐపి విత్ 500, ట్యాక్స్ సేవింగ్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. చూడండి. ఇలా ఉంటాయన్నమాట హోమ్ పేజ్‌లో మనకి. ఓకేనండి. ఇప్పుడు హై రిటర్న్స్ గురించి కొంచెం చెప్తాను చూడండి. ఇప్పుడు హై రిటర్న్స్‌లో మనకి 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఏ ఫండ్ ఎంత రిటర్న్స్ ఇచ్చిందో చూడండి. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంటాను, మీరు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా లార్జ్ క్యాప్ ఎంత రిటర్న్స్ ఇచ్చింది, మిడ్ క్యాప్ ఎంత రిటర్న్స్ ఇచ్చింది, స్మాల్ క్యాప్ ఎంత రిటర్న్స్ ఉంది అని చెప్పి నేను చూపిస్తాను చూడండి. ఎప్పుడైనా మనం సెలెక్ట్ చేసుకునే ఫండ్స్ టాప్ 10లో ఉండే ఫండ్స్‌ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. అదేవిధంగా 1 ఇయర్‌కి వచ్చే రిటర్న్స్ చూసి సెలెక్ట్ చేసుకోవద్దు. 1 ఇయర్‌కి వచ్చే రిటర్న్స్ చూసి సెలెక్ట్ చేసుకోవద్దండి.
మినిమం 3 ఇయర్స్ 5 ఇయర్స్ రిటర్న్స్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మినిమం 3 ఇయర్స్ 5 ఇయర్స్ రిటర్న్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా. 5 ఇయర్స్ అయితే మంచిదండి. 5 ఇయర్స్ అయితే మంచిదని నా అభిప్రాయం. ఇక్కడ చూడండి మిడ్ క్యాప్ చూపిస్తున్నాను. 1 ఇయర్‌కి, 3 ఇయర్‌కి, 5 ఇయర్‌కి ఎంత రిటర్న్స్ వచ్చిందని చెప్పి. అదేవిధంగా 5 ఇయర్స్ అయితే ఏంటంటే మనకి కన్సిస్టెన్సీగా ఆ ఫండ్ మనకి రిటర్న్స్ ఇస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి స్మాల్ క్యాప్ ఏంటంటే 3 ఇయర్స్‌కి ఎంత రిటర్న్స్ ఇచ్చింది. 3 ఇయర్స్‌కి, 5 ఇయర్స్‌కి మనకి ఎంత రిటర్న్స్ ఉన్నాయని చెప్పి మీకు ఎగ్జాంపుల్స్ కోసమే నేను ఇవి చూపిస్తున్నానండి. మీకు ఒక క్లారిటీ ఉంటుంది. ఒక ఐడియా వస్తుంది అన్న ఉద్దేశ్యంతో నేను ఇవి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్యాక్స్ సేవింగ్స్ ఉంది కదా! ట్యాక్స్ సేవింగ్స్ దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే ట్యాక్స్ సేవింగ్ ఇవి ట్యాక్స్ సేవింగ్ ఫండ్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అండి ఇవి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎఫ్ఓ ఫండ్ ఫిల్టర్స్. ఓకేనా? ఎన్ఎఫ్ఓ న్యూ ఫండ్ ఆఫరింగ్స్. కొత్త ఫండ్స్ ఏమైనా లాంచ్ అయితే ఇందులో చూపిస్తాయి. లాంచ్ డేట్, క్లోజింగ్ డేట్ 2 కూడా ఇందులో ఉంటాయండి మనకి. ఓకేనా? ఫండ్ ఫిల్టర్లో మనకి ఇక్కడ పాపులారిటీ, ఓకే, 1 ఇయర్ రిటర్న్స్, 3 ఇయర్ రిటర్న్స్, 5 ఇయర్ రిటర్న్స్, రేటింగ్, ఇలా 5 సెక్షన్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ 5 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇందులో పాపులారిటీ. చూడండి ఫస్ట్ వన్ పాపులారిటీ ఉంది కదా! పాపులారిటీ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ రేటింగ్ వచ్చేయండి. ఎక్కువ రేటింగ్ వచ్చేసి 5 స్టార్ అలా. పాపులారిటీ అంటే ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్న ఫండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకున్నవి. నెక్స్ట్ 1 ఇయర్ రిటర్న్స్ అండి. 1 ఇయర్ రిటర్న్స్ చూడండి ఎంత ఉన్నాయో మీకు కనిపిస్తుందండి. చూడండి ఇక్కడ రెడ్ మార్క్తో 1 ఇయర్ రిటర్న్స్ ఉంది కదా! దాని మీద నేను రెడ్ మార్క్తో సర్కిల్ చేశాను. చూడండి ఏవి ఎంత రిటర్న్స్ ఉన్నాయో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ వచ్చేసి నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండి, 1 ఇయర్కి వచ్చే రిటర్న్స్ చూసి సెలెక్ట్ చేసుకోవద్దండి. ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ అన్నా మీరు చూసుకోవాలి. ఓకేనా? చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 3 ఇయర్స్ రిటర్న్స్ అండి. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఈ 3 ఇయర్స్ రిటర్న్స్లో అన్నీ కూడా మన రేటింగ్ కూడా చూసుకోండి మీరు ఒకసారి. ఎంత 5 స్టార్ ఉందా, 3 స్టార్ ఉందా అని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి, చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి 5 ఇయర్స్ రిటర్న్స్ అండి. క్వాంట్ స్మాల్ క్యాప్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, నిప్పాన్ ఇండియా ఇవన్నీ కూడా 5 స్టార్. చూడండి ఎంత రేటింగ్ ఉందో, అన్నిటికీ 4, 5 స్టార్స్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా 5 ఇయర్స్ రిటర్న్స్ అండి. నేను సర్కిల్ చేశాను చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి రేటింగ్ అండి. రేటింగ్ అంటే మనకి 5కి 5 రేటింగ్ ఉన్న ఫండ్స్ అండి. చూడండి 5కి 5 రేటింగ్ అనమాట. ఇంకా ఆ ఫండ్ వచ్చేసి 5కి 5 రేటింగ్ ఉన్న ఫండ్స్ అనమాట. ఎగ్జాంపుల్కి మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అండి. ఫస్ట్ వన్ ఉంది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసేయండి ఇక్కడ ఏ ఫండ్కి ఎంత రేటింగ్ ఉంది, ఇవి మనకి పక్కన ఎంత రిటర్న్స్ ఉన్నాయి కూడా ఉంది చూడండి మనకి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్లెక్సీ క్యాప్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పైన ఆల్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర పైన ఫ్లెక్సీ క్యాప్ అని ఉంది. నేను రెడ్ మార్క్తో సర్కిల్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఎంత రిటర్న్స్ ఇచ్చిందో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత రిటర్న్స్ ఇచ్చిందో చూసుకోవాలి. మనకి ఎప్పుడైనా 3 ఇయర్స్ 5 ఇయర్స్కి మంచి రిటర్న్స్ ఉన్నవి మనం ఆ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మంచి రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ 5 ఇయర్స్కి ఎంత రిటర్న్స్ వచ్చింది చూడండి. చూడండి ఫ్రెండ్స్ నేను రెడ్ మార్క్తో సర్కిల్ చేస్తున్నాను. 5 ఇయర్స్ అండి, ఇది 5 ఇయర్స్ రిటర్న్స్. ఇది వచ్చేసి సర్కిల్ చేశాను, మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన ఫండ్స్లోకి వెళ్దామండి. ఇది నా మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ అండి. మోతీలాల్ ఓస్వాల్ ఇది కంపెనీ నేమ్ అండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ మనకి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మనకి ఎస్ఐపి రేటింగు, ఫండ్ సైజ్, హోల్డింగ్స్ 26 ఉన్నాయండి మనకు వచ్చేసి. ఇక్కడ రిటర్న్ క్యాలిక్యులేటర్ చూడండి. రిటర్న్ క్యాలిక్యులేటర్ నేను అన్నిటికీ రెడ్ మార్క్ చేస్తున్నాను, మీకు ఈజీగా అర్థమవుతుందని. రిటర్న్ క్యాలిక్యులేటర్ అంటే ఇప్పుడు వన్ టైం మనం ఒకసారి 10,000 వేసామనుకోండి, అది 1 ఇయర్కి మనకి ఎంత రిటర్న్స్ ఇస్తుంది, ఎంత రిటర్న్స్ వస్తుంది అని చెప్పి. ఇప్పుడు 10,000 వేసాను అనుకోండి, దానికి 1 ఇయర్కి ఎంత వస్తుందో ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. 16,522 వచ్చిందండి. అంత అమౌంట్ వస్తుందన్నమాట మనకి వన్ టైంకి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఉండి మంత్లీ ఎస్ఐపి అండి నాది. మంత్లీ ఎస్ఐపి 6,500 అనమాట. ఎందులో చూడండి ఇక్కడ మోతీలాల్ ఓస్వాల్ 1000, నిప్పాన్ 500, జేఎంలో
5000, ఇది ఒకటి 500, మొత్తం 6500. లాస్ట్ వీడియోలో చూపించాను కదా. ఇక్కడ వచ్చేసి సెర్చ్లో మనకు కావాల్సిన ఫండ్ని టైప్ చేస్తే వచ్చేస్తుందండి. మనకి ఏ ఫండ్ కావాలో అది టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి చూడండి, స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి రెగ్యులర్, డైరెక్ట్ అని ఉంది కదా. సో మనం డైరెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఎక్స్పెన్సివ్ రేషియో తక్కువగా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వన్ టైము స్టార్ట్ ఎస్ఐపి అని 2 ఉన్నాయి. వన్ టైంని మనం సెలెక్ట్ చేస్తే వన్ టైం దానికి ఇప్పుడు 100 రూపీస్ అని నేను టైప్ చేశాను. ఇక్కడ మనీ అక్కడ కింద రెడ్ మార్క్లో పడింది చూడండి. ఈ ఫండ్కి వచ్చేసి కనీసం 500 అని ఇన్వెస్ట్ చేయాలంట. ఇక్కడ రెడ్ మార్క్తో సర్కిల్ చేశాను నేను, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. 100 కాదు 500 వేయండి అని అంటుంది అది. చూడండి, ఇక్కడ నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళాను. సర్చ్ బార్లో ఇప్పుడు 500 అది జేఎం ఫ్లెక్సీ క్యాప్ టైప్ చేశాను. చూద్దాం. ఇందులో వచ్చేసి మనకి 100 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి. మనం ఇక్కడ వన్ టైం కదా, ఇక్కడ వన్ టైం మీద క్లిక్ చేస్తే ఇక్కడ టైప్ చేయండి 100 రూపీస్ అని. నేనేం చేశానంటే 10 రూపీస్ అని టైప్ చేశాను. చూడండి, ఇక్కడ రెడ్ మార్క్లో వచ్చింది మనకి. 10 కాదు మినిమం 100 ఉండాలని చెప్పింది అక్కడ అది. చూడండి, ఇక్కడ రెడ్ మార్క్లో సర్కిల్ చేశాను ఫ్రెండ్స్ నేనైతే. ఇక్కడ మనకి 100 రూపీస్ అని టైప్ చేశాక బ్యాంక్ ఆఫ్ ఇండియా అది ఉంది చూడండి ఇక్కడ కింద. ఇక్కడ అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. మీ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఈ బ్యాంక్కి జరుగుతాయండి. కాబట్టి మీకు నచ్చిన బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ నాకు వచ్చేసి మళ్ళీ ఓటీపీ అండి. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఓటీపీ ఎంటర్ చేశాను. ఇక్కడ ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. ఆర్డర్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకేనా. ఇప్పటి వరకు నేను చూపించింది ఇదిగో ఇదంతా కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. చాలామంది కామెంట్స్లో అడిగారు కదా వన్ టైము ఎస్ఐపి చెప్పండి అని చెప్పి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 100 రూపీస్ వన్ టైం అయిపోయింది. వన్ టైం నేను చేసేసాను ఇందులో జేఎం ఫ్లెక్సీ ఫండ్లో. ఆర్డర్ టు బి అప్రూవ్డ్ బై ఇక్కడ ఉంది చూడండి, రెడ్ మార్క్తో చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఎస్ఐపి ద్వారా మంత్లీ ఎలా ఇన్వెస్ట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మనకు వచ్చేసి స్టార్ట్ ఎస్ఐపి అని చూడండి. చూడండి ఇక్కడ ఎంత 500తో ఎస్ఐపి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ 500 అని మీరు టైప్ చేయండి. మనీ మోతీలాల్ ఒస్వాల్ స్మాల్ క్యాప్లో 500 ఇన్వెస్ట్ చేస్తున్నాను. మనకి మనీ మనం ఏ డేట్ని కట్టాలి అని మీరు డేట్ని సెలెక్ట్ చేసుకోవాలండి, అంతే. ఓకేనా ఫ్రెండ్స్. ఏ డేటు ఏంటి అన్నది మీరు చూసుకోండి. ఇయర్తో పని లేదు, మనం ఓన్లీ డేట్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఇక్కడ చూడండి ఎస్. ఓకేనా ఫ్రెండ్స్. మీకు నచ్చిన డేటు మీరు ఎప్పుడు పలానా డేట్ని సెలెక్ట్ చేసుకున్నారంటే చాలండి, ఆటోమేటిక్గా మీకు మంత్కి ఇన్వెస్ట్మెంట్ జరిగిపోతుంది. మంత్లీ ఒక టైం సెట్ చేసుకున్నారంటే ఒక డేట్ని. ఇక్కడ చూడండి, బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ప్రతి నెల ఆటోమేటిక్గా కట్ అవుతుందని చెప్పాను కదా. ఎస్ఐపి ఆర్డర్ ప్లేస్డ్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు రెడ్ మార్క్తో చూపిస్తున్నాను. ఆర్డర్ ప్లేస్డ్ అని వచ్చింది మనకి. ఇక్కడ నేను వన్ టైం చూపించాను, ఎస్ఐపి ద్వారా చూపించానండి ఎలా చేసుకోవచ్చు ఏంటి అని కామెంట్లో అడిగారు చాలామంది, సో అందుకే చూపించాను. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయండి. లో ఎక్స్పెన్సివ్ రేషియో, ఆల్ఫా బీటా, వీటి గురించి నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నేను మీకు చెప్తాను క్లియర్గా. ఓకేనా ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.